శక్తి శరీరంలోని నాభిరంధ్రం ద్వారా ప్రయాణించి మూలాధార చక్రం కింద పాము ఆకారంలో 3.5 చుట్ట చుట్టుకుని క్రిందికి తలపెట్టి నిద్రిస్తూ ఉంటుంది. కాబట్టి కాయమనే ఈ బుట్టలో నిద్రావస్థలో ఉన్న పామును వదలకుండా ప్రాణాయామం ద్వారా 9 రంధ్రాలు మూసి పింగళ జంట నాదాలు ఊది పాముని పైకి లేపి దానిని బ్రహ్మరంధ్రం ద్వారా పరమాత్మలో ఐక్యం చేయాలి. అది జీవిత పరమార్థం. ఇదియే బ్రహ్మ విద్య. సాంగయోగాన్ని క్రమంగా సాధించి చిత్తవృత్తులు నడిచి సమాధి స్థిరుడవైనప్పుడు నీ మనసుకు అనంత శక్తి కలుగుతుంది.